మన బతుకులన్నీ అమ్మవారితోనే ముడిపడున్నాయి. మనం ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం అమ్మవారే. ముమ్మాటికి అమ్మవారే. అమ్మవారు ఇంటి నుంచి బయటికి పోనంత వరకే మనందరం క్షేమంగా ఉంటాం. మరొకసారి అందరికీ చెప్తున్నాను, వినండి. అమ్మవారి విషయంలో ఎవరు చెడుగా ఆలోచించినా నేను సహించను. వాళ్ళని ఎలా శిక్షిస్తానో మీరు ఊహించలేరు. అందరూ గుర్తుంచుకోండి. అన్నపూర్ణాదేవిని ఇంటి నుంచి బయటికి పోకుండా కాపాడుకోవడం మనందరి బాధ్యత. అయితే విగ్రహానికి కాపలా ఉండాలి, బయటికి పోకుండా చూడాలి, అంతే కదా? జంగమదేవరా వారం రోజులని చెప్పాడు. వారం దాటిపోయిందంటే గండం దాటిపోయినట్టే. అందరూ బాధ్యతగా ఉండండి. ఈ 6 రోజులు అమ్మవారిని కంటికి రెప్పలా కాపలా కాసిన వారికి నేను మంచి బహుమతి కూడా ఇస్తాను. అయితే మేం కాపలా ఉంటాం అత్తయ్య గారు. చూడమ్మ లావణ్య, నువ్వు నన్నొక మాటన్నా సహించగలను గాని అమ్మవారినంటే సహించలేను. ఆ కోపంలోనే కొట్టాను, ఏమనుకోకు. అత్తయ్య గారు భలే తెలివైన వారు. లాగి పెట్టి కొట్టారు, స్మూత్గా ఆయింట్మెంట్ రాసి వెళ్ళిపోయారు. అమ్మవారి విషయంలో అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారని తెలుసు కదా, అనవసరంగా ఎమోషనల్ అయ్యాం. వదిన రాంగ్ టైమింగ్లో రాంగ్ మాటలు మాట్లాడి చంపదెబ్బ తినింది పాపం. మనం లోపలికి పోదాం రాలడ్డు. అవని, అమ్మవారి విషయంలో అమ్మ నిర్ణయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో చూసావు కదా. నువ్వేమో డూప్లికేట్ విగ్రహాన్ని ఫారినర్స్కి ఇస్తానని అంటున్నావు. అమ్మ వాళ్ళకి ఆ విషయం తెలిసినా కూడా ఇలాగే రియాక్ట్ అవుతారు. అమ్మా అన్నపూర్ణాదేవి, నువ్వేం భయపడకమ్మా. నీకు కాపలాగా నేనున్నాను. నిన్ను ఏ దొంగ వెదవో వచ్చి బయటికి తీసుకుపోకుండా ఇక్కడ అడ్డంగా పడుకుంటాను. జై అన్నపూర్ణాదేవి, జై అన్నపూర్ణాదేవి, జై అన్నపూర్ణాదేవి. బావ అప్పుడే డ్యూటీ ఎక్కేశాడు. ఏదో రాజ్యాన్ని కాపాడుతున్న సైన్యాధిపతిలా మనోడికి అవసరమై బిల్డప్. ఏమయ్యోయ్, ఏంటి ఇక్కడ పడుకున్నావు? వెళ్ళి రూమ్ లో పడుకో. నేను నిద్రపోవడానికి రాలేదు, అమ్మవారికి కాపలాగా వచ్చాను. దొంగల గుండెల్లో నిద్రపోతాను. నన్ను దాటి విగ్రహాన్ని బయటికి తీసుకువెళ్తాం ఎవ్వరి తరమూ కాదు. కరసాం వచ్చాయేంటి? దీంతో తల పగలగొట్టడానికి కరసం రావాలా ఏంటి? ఏంటే మరీ ఇంత వైలెంట్ గా తయారయ్యావు? విగ్రహాన్ని కాపాడాలి, అమ్మ దగ్గర నుండి బహుమతిని కొట్టేయాలి. బంగారం, మా అక్క బావలు ఫ్రీగా వస్తే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన సిరప్పులను కూడా తాగేస్తారు. మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ ఎందుకు? అమ్మవారికి నేనే కాపలా.
ఎవడైనా వస్తే షూట్ చేసి పారేస్తాను. షూటింగా? మ్మ్. షూటింగ్ కాదు, గన్ షూట్. దానికి గన్ను కావాలిగా, గన్ను. ఇదిగో. దీపావళి తుపాకీనా? మ్మ్. ఒరిజినల్. ఊరుకో సిస్టర్, ఒరిజినల్ నీ దగ్గరికి ఎలా వస్తుంది? నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తెప్పించుకున్నానన్నయ్య. అవునా? మ్మ్. మీ ఇద్దరు తప్పుకోండి, నేను చూసుకుంటాను. ఆ, మేం కూడా ఉంటాం. అవును లావణ్య, ముగ్గురము ఉంటే బహుమతులు ముగ్గురికి వస్తాయి. సరే అయితే, ఎవడైనా వచ్చి మీ ఇద్దరిని తప్పించుకున్నా నా నుండి తప్పించుకోలేడు. పెద్ద కోడలిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. అవును, వీళ్ళేంటి ఒకరిని మించి ఒకరు ఇలా పోటీ పడుతున్నారు? వీళ్ళ ముగ్గురు కాపలా ఉంటే అవని అమ్మవారి విగ్రహాన్ని బయటికెలా తీసుకెళ్తుంది? అయితే ఏదో ఒకటి చేసి వాళ్ళందరినీ ఎక్కడి నుంచి పంపించేయాలి. అవును కృష్ణ, దా. సరిపోయారు. 3 కోతులు ఉండాల్సింది ఇలా ఇలా ఇలా. అందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఈ వారం రోజుల్లో విగ్రహం బయటికి పోకుండా ముగ్గురం కాపలా కాయాలని డిసైడ్ అయిపోయాం. ఈ రకంగానైనా మాకు గుర్తింపు వస్తుంది, బహుమతులు కూడా వస్తాయి. నీకు అవనికి తప్ప మాకు విలువ లేదు. అందుకే ఈ రకంగా ముగ్గురం విలువను సంపాదించుకుంటాం. బాగా ఫిక్స్ అయ్యారా? బాగా అయ్యాం. ఒకసారి మళ్ళీ బాగా ఆలోచించుకొని చెప్పండి, తర్వాత ఇబ్బంది పడతారేమో. ఇబ్బంది ఎందుకు తమ్ముడు? విగ్రహాన్ని తీసుకుని వెళ్లేవారు ప్రాణాలతో ఉండరు అని జంగమదేవుడు చెప్పాడు, అవునా? అవును. అలా తీసుకుని వెళ్లేవాణ్ణి మీరెవరైనా ఆపేశారనుకో, మీ ప్రాణాలని వాడు తీసేస్తాడు. ఆ, నిహారిక చెప్పింది పాయింటా కాదా? మనలో ఎవరైనా లోపలికి అడుగు పెట్టాలంటేనే కష్టంగా ఉంది. అలాంటిది బయటికి పోతుంది అంటే అదే జరగాలని రాసి పెట్టిందేమో. అంతలా రాసి పెట్టుకున్న దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మీరిలా పెద్ద పెద్ద సాహసాలు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. నేను చెప్పాల్సింది నేను చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. వదిలేలేండి హారిక. వీళ్ళందరికీ వాళ్ళ ప్రాణాల కన్నా ఆ వచ్చే బహుమతులే ఇంపార్టెంట్లా ఉన్నాయి. ఈ తొక్కలో ప్రాణాలు ఉంటే ఎంత పోతే ఎంత. ఆ, అలా అనుకు కృష్ణబాబు. మీరు చేస్తుంది అలానే ఉంది మరి. నిహారిక చెప్పింది కూడా ఆలోచించదగిందిగా ఉంది లావణ్య. ఆ, తూచ్ తూచ్ తూచ్, నాకు అదే అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ గిఫ్ట్ల కోసం లైఫ్ ని రిస్క్ చేయటం అవసరమా? వద్దు వద్దు వద్దు, మనకు బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఈ ప్రయత్నం విరమించుకుందాం. మంచి డిసిషన్. సరైన సమయంలో వచ్చి చెప్పావు. థ్యాంక్స్ నిహారిక. ఒక పని చేద్దాం పదండి, మనందరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందాం. ఆ, ఇదిగే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ పెట్టేసేయండి. రండి రండి. పదండి. బావా ఓకే, బావా, ఐల్ కాల్ యు బ్యాక్. ఏమైంది? ఈ వారం రోజులు అమ్మవారికి కాపలాగా ఉంటే బహుమతులు ఇస్తాను అని అత్తయ్య చెప్పింది కాబట్టి పెద్దిరాజన్నయ్య వాళ్ళు అందుకు ఆశపడి పూజ గది ముందు కాపలా ఉండడానికి వచ్చారు. ఇంతలో నిహారిక వచ్చి ఏం చేసిందో తెలుసా? అలా ఎందుకు చెప్పింది? మామూలుగా అయితే నిహారికకి కూడా ఒక బాధ్యత ఉండాలి. తన వంతుగా ఏదైనా చేసి అమ్మవారికి రక్షణగా ఉండాలి. మరి వాళ్ళ మనసులను అలా ఎందుకు మార్చిందో అర్థం కావడం లేదు. ఆ నిహారిక ఏం చేసినా దాని వెనకో స్కెచ్ ఉంటుంది. అది ఏం చెప్తే అది మన వాళ్ళకి వేదం కదా. అప్పటి వరకు వీరులు సూరులు అని మాట్లాడిన వాళ్ళు వెంటనే దాని మాటలకి మారిపోయారు. గుర్రెల్లా తలాడించుకుని వెళ్ళిపోయారు. బయట నుంచి వచ్చిన ఒక మనిషి మన ఇంట్లో అందరినీ మార్చేయగలిగింది. మనం మాత్రం
మన వాళ్ళని మార్చలేకపోతున్నాం. అందుకే అంటారు చెడుకి అట్రాక్ట్ అయినంత తొందరగా మంచికి అట్రాక్ట్ అవ్వరని. బావా, నాదో అనుమానం. ఏంటి? సౌమ్య విషయంలో మా అక్కకొచ్చిన ఫోన్ కాల్ ఈ చుట్టుపక్కల నుంచి వచ్చిందని తెలుసుకున్నాం కదా. ఆ ఫోన్ చేసింది మన నిహారిక రాక్షస అయింటుందా? నా అనుమానం నిజమే అయింటుంది కదా బావా. 99% ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అంత అవసరం ఆ నిహారికకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. వదిన్తో మాట్లాడినప్పుడు శ్రేయోభిలాషినని చెప్పిందన్నావు కదా. నిజంగా శ్రేయోభిలాషి అయితే పేరు చెప్తుంది, ఏ ఏరియా నుంచి చేసిందో చెప్తుంది. వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోదు. వెళ్ళి మన స్టైల్లో అడుగుదామా బావా? అడిగితే మాత్రం ఒప్పుకుంటుందా? మన దగ్గర ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప తనని అడగలేం. అదిగాక మనం అడిగిన వెంటనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అమ్మ వాళ్ళ దగ్గర చెప్పి తిరిగి నిన్నే బ్యాట్ చేస్తుంది. నువ్వన్నదే నిజమే. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా. నిహారికకు అలాంటి ట్రీట్మెంటే కరెక్ట్. ఆ ఫోన్ కాల్ చేసింది నిహారికో కాదో తెలుసుకోవడానికి నా దగ్గర ఓ ఆలోచన ఉంది. రేపు దాని దగ్గర అది అప్లై చేస్తాను. అడ్డంగా బుక్ అయ్యేలా చేసి దాని సంగతి తేలుస్తాను. నువ్వు స్కెచ్ చేసావంటే అది గిలగిల కొట్టుకోవాల్సిందే. నువ్వు వేసే ప్లాన్తో నిహారిక దొరికిపోయినట్లే. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు కాదు, రేపు చెప్తాను. నువ్వు కూడా లైవ్లో చూద్దువు గాని. నువ్వేం చేయాలనుకున్నా అందుకు నా ఫుల్ సపోర్ట్ నీకుంటుంది. హొసై, నువ్వింకా ఎన్ని ఆటలు ఆడతావే? ఎక్కడ ఒక చోట నిన్ను అడ్డుకోకపోతే నువ్వింకా ముదిరిపోతావు. రేపుంటుంది నీకు. సరే, నిహారిక సంగతి రేపు చూసుకో. ఇప్పుడు నా సంగతి చూడు. అవని, ఇప్పుడేం చేయబోతున్నావు? ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటుంది కదా, పరుగులు పెట్టేలా చేస్తాను. అదే ఎలా? వెయిట్ అండ్ సీ శ్రీవారు. హలో హలో, వినిపిస్తుందా అండి? ఒక్క నిమిషం అండి, బయటకు వస్తున్నాను, ఉండండి. హలో, రూమ్ నుంచి బయటకు వచ్చానండి. ఇప్పుడు మీ వాయిస్ క్లియర్గా ఉంది. చెప్పండి సార్. మీకు మా సౌమ్య గురించి కనుక్కోమని మా సౌమ్యకు సంబంధించిన వివరాలను పంపించాను కదా. మీ ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చిందండి? ఆ పిల్ల దయ్యం గురించి ఎంక్వైరీ చేయమని ఎవరికి చెప్పింది? పోలీసులకా? తొందరగా చెప్పండి సార్. ఏంటి? అవునా? మీరు చెప్పిందంతా నిజమేనా? మా సౌమ్య ఎక్కడుందో తెలిసిందా? ఎంత మంచి న్యూస్ చెప్పారు సార్. మొత్తానికి పాప గురించి మీరెన్ని ప్రయత్నాలు చేయాలో చేసి తెలుసుకున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. సార్, మనం ఆ ప్లేస్కి వెళ్ళి పాపని విడిపించేంత వరకు మీరు ఈ విషయం గురించి ఎవ్వరికీ చెప్పకండి. కిడ్నాపర్స్కి విషయం లీక్ అయిందంటే జాగ్రత్త పడిపోతారు. పైగా పాపకు కూడా ప్రమాదం. పాపకు హాని తలపెట్టాలనుకునే మనిషొకరు మా ఇంట్లో కూడా ఉన్నారు సార్. అదే నా భయం అంతా. మా అక్కతో ఈ విషయం ఇప్పుడే చెప్పనండి. పాపని డైరెక్ట్గా తీసుకుని వెళ్తాను. అప్పుడు చాలా సంతోషపడుతుంది. సరే సార్, నాకు వెంటనే అడ్రస్ పంపించండి.
నేను మా బావ వెంటనే బయలుదేరొస్తాము. మా కోసం మీరు చాలా శ్రమ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా అడ్రస్ సెండ్ చేయండి, మేం బయలుదేరుతాం. బావా, అమ్మవారు కరుణించారు. నేను చేసిన పూజలు ఫలించాయి. సౌమ్య ఏ చోటుందో తెలిసిపోయింది. మనకి అడ్రస్ రాగానే బయలుదేరదాము. సరే అవని, అయినా నువ్వేదైనా తలుచుకున్నావంటే సాధించి తీరుతావు, అందులో సందేహమే లేదు. రా బావా. పదవని. బావా ఇట్రా. చూడు చూడు. చూసావా, నేను చెప్పినట్టే దాన్ని పరుగులు పెట్టించాను. అమ్మో, నువ్వు మామూలుగా నటించలేదుగా, చాలా న్యాచురల్గా నటించావు. లైవ్గా ఏడ్చేసరికి నిహారిక ఇంకా నమ్మేసింది. ఇప్పుడేం చేస్తుందో చూద్దాం. పద, వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్దాం. వద్దు. నిహారిక ఇప్పుడు కృష్ణని తీసుకుని బయటకు వస్తుందో లేదో ఇక్కడి నుంచే చూద్దాం. బాబులకే బాబు, నా పేరు ఘట్టంనేని కృష్ణబాబు. మామిడి పళ్ళల్లో ఉంటాయి రసాలు, ఈ కృష్ణబాబు చేసి చూపిస్తాడు నవరసాలు. ముందుగా శృంగార రసం. కృష్ణ, ఆ, ఏం చేస్తున్నావు? ఆ, నా ఫ్రెండ్ ఒకడు సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. నాకు క్యారెక్టర్ ఇస్తా అన్నాడు, అందుకే చిన్న వీడియో పంపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా నాకు ఇష్టమైన రసం శృంగార రసం. కరెక్ట్గా నువ్వు వచ్చావు. నీ సినిమా ఆడిషన్ సంగతేమో గాని అవని నాకు ఆల్రెడీ సినిమా చూపించింది. ఏమైంది? అయిపోయింది, అయిపోయింది, అంతా అయిపోయింది. సౌమ్య గురించి అవని బాధపడుతూ ఓ మూలన కూర్చుందని అనుకున్నాం గాని బ్యాక్గ్రౌండ్ లో తను చేయాల్సిన పని చేసుకుంటూ పోయింది. సౌమ్య ఏ ఏరియాలో ఉందో తెలుసుకునే ఎంక్వైరీ పెట్టి చివరికి సక్సెస్ అయింది. పిల్ల దయ్యం ఏ బిల్డింగ్ లో ఉందో ఎవరి ద్వారానో తెలుసుకుంది. అవునా? ఇలాంటి షాక్ ఇచ్చిందేంటి? అవని శ్రీకర్లు డేవిడ్ వాళ్ళున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళబోతున్నారు. ఎంత కూల్ గా చెప్తావేంటి? వెంటనే ఆ డేవిడ్ గారికి ఫోన్ చెయ్యి, జరిగిన విషయం వాడికి పోస్ట్ చెయ్యి. తలుపులు మూసుకుని మరీ మంతనాలు జరుపుకుంటున్నారు. వాడి నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. ఈ పిల్లి కెట్టంగాడు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండడు. మరోసారి చెయ్యి ఎదవకి. ఈ పాటికి బయటికి రావాలే. మళ్ళీ నాట్ రీచబుల్ అని వస్తుంది. బంగారం, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? సౌమ్యని కిడ్నాపర్ల చెర నుంచి అవని వాళ్ళు బయటికి తీసుకొని వచ్చేసారంటే మాత్రం విక్రమ్ విషయంలో మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అవునవును, అంతా రివర్స్ అయిపోతుంది. మనం అవని వాళ్ళ కంటే ముందు ఆ డేవిడ్ వాళ్ళున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి వాడికి విషయం చెప్పి అందరం జాగ్రత్త పడాలి. మరి ఇంకెందుకు లేటు, వెళ్దాం పదా. పద. పదా. బావా వస్తున్నారు. బావా, మనం అటువైపు వెళ్దాం. వాళ్ళొక్కడే ఉన్నారు. వాళ్ళకి ఇంకా బిల్డింగ్ అడ్రస్ రానట్టుంది. మనం తొందరగా బయలుదేరతాం. పద పద. పద. లేదు బావా. అవని, వెళ్దాం పద. బావా పద. సౌమ్య గురించి విని మొగుడు పిల్లలు ఆగ మేఘాల మీద బయలుదేరారు అంటే సౌమ్య గురించి వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అయితే వాళ్ళని ఫాలో అవుదాం. పద. బావా, ఒక పని చేద్దాం. నాతో రా. రా. అత్తయ్యా, అత్తయ్యా. ఏంటమ్మా? సౌమ్య కిడ్నాప్ విషయంలో నిహారిక మీద అనుమానంగా ఉంది అని నేను, మా అక్క,
మీతో అన్న ప్రతిసారి మీరు మా మీద సీరియస్ అయ్యారు కదా. అవును. నిహారికకు సంబంధం ఉందంటే నిహారిక కూడా రెచ్చిపోయి గొడవ చేసింది. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయింది. నానా రచ్చ చేసింది. తన తప్పు లేదు కాబట్టి అలా చేసింది. అందులో తప్పే ఉంది? మీరు నాతో రావాలత్తయ్య. ఎక్కడికి? సౌమ్య కిడ్నాప్తో నిహారికకు సంబంధం ఉందని నేను నిరూపిస్తాను. మళ్ళీ ఏమైందమ్మా నీకు? నిహారికని నేను అనుమానించలేను. ఆధారాలు లేకుండా మీరు నిందలు వేయడం తప్పు. మీరు మా వెంట వస్తే ఆధారాలతో సహా నిరూపిస్తాను.